రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రైతుకి భరోసా కల్పించి వ్యవసాయ రంగానికి పునర్వైభవం తీసుకుని రావటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజార పచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం లాం గ్రామంలోని ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని పొలంలో ఎద్దుల అరక దున్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయానికి తొలి పండుగ అయిన ఏరువాకను గుంటూరులో నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉందని, రైతాంగానికి గుంటూరు జిల్లాతో అవినాభావ సంబంధం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 66% మంది వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, అందువల్ల వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్రంగా దెబ్బతిన్న వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2 ఏళ్లలో గాడిలో పెట్టగలిగామని అన్నారు. ఓకే సార్. ఆరోగ్యానికి ఆడవాళ్ళు, ఆరోగ్యానికి ఆడవాళ్ళు, ఆరోగ్యానికి ఆడవాళ్ళు, ఆరోగ్యానికి ఆడవాళ్ళు, పొలం రక్షణ, దేశ రక్షణ, పొలం రక్షణ, దేశం రక్షణ. ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి మనకు సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. దానికి అలర్ట్ అయ్యాం. ఇప్పటికే ఎల్నినో వస్తే ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏంటి, తక్కువ వర్షాలతో పండించే పంటలు ఏవేవి ఉన్నాయి, అవి ఏ విధంగా మనం ముందుకు ఇప్పటికే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రభుత్వం కలిసి చేసుకుంది. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఫేజ్లో మనం ఎర్లీ ఖరీఫ్కి వెళ్ళడానికి మనకు ఉన్న వాటర్ను వాడుకొని తక్కువ వాటర్తో ఏ పంటలు ఇవ్వాలనేది మొత్తం ఇప్పటికీ ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇంక స్టార్ట్ అయ్యింది. ఇంకొక 5-10 రోజుల్లో 20 రోజుల్లో మనకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ సైంటిస్టులు చెప్పినట్టుగా ఎల్నినో వస్తే ఆల్టర్నేటివ్ క్రాప్స్కి, ఆల్టర్నేటివ్ వ్యవసాయ విధానానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి అవసరమైనటువంటి విత్తనాలు కానీ, ఏదైతే మనకి ప్రభుత్వం నుంచి అందించవలసినటువంటి సహాయం కూడా సిద్ధం పెట్టుకుని ఉన్నాం. దానికి కూడా సిద్ధంగా ఉంది. రైతులు మాత్రం ఈ సంవత్సరం మనకి సహకరించాలి. ఎందుకంటే ఎల్నినో వచ్చేటప్పుడు శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు, ప్రభుత్వం చెప్పిన విషయాలు రైతులు ఆచరిస్తే తప్ప తర్వాత మనకు నష్టం జరిగిందంటే చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి మేము అందుకే డోర్ స్టెప్కి వెళ్ళాం. మొన్న కూడా మీకు తెలుసు, రైతు ముంగటికి వెళ్ళి వారం రోజులు ఎల్నినో గురించి చెప్పాం, ప్రభుత్వం ఏం చేస్తుంది అవి చెప్పాం. ఈరోజు ఏపీ ఏఎంఎస్ యాప్ పెట్టాం, అది ఏ రకంగా వాడుకోవాలని చెప్పి దీనివల్ల రైతులకు కూడా ఇప్పుడు అవగాహన వస్తుంది. కాబట్టి సిద్ధపడ్డాం, అన్ని విధాలు ముందుకెళ్తాం. పొగాకు ఎందుకు తగ్గించామంటే ఇప్పుడే చెప్పాను. పొగాకు బోర్డు 140 మిలియన్ కేజీలకి టార్గెట్ ఇచ్చింది. ధర ఉందని చెప్పి 250 మిలియన్ కేజీలు వేసారు. దీనివల్ల ధర తగ్గింది. ఈ సంవత్సరం 80 కేజీలను ఎందుకు ముందు అనౌన్స్ చేశామంటే రేపు భవిష్యత్తులో పొగాకు పెరగదు కాబట్టి ధర పెరగడానికి అవకాశం ఉందని పెంచాం. మీరు చెప్పింది ఆల్టర్నేటివ్ క్యాప్స్కి గ్రామ సభలు పెట్టి ఇప్పటికే వ్యవసాయ శాఖ కింది స్థాయి అధికారులకి వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాం, మీటింగ్ పెట్టాం. రైతుకి అడిగి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా మళ్ళీ అందరూ ఒకే పంట వేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇంటర్నేషనల్గా, నేషనల్గా ఉన్న పరిస్థితులన్నీ చూసుకొని ఏ పంట వేస్తే నెక్స్ట్ మనకి ఇబ్బంది రాకుండా ఉంటుందో రైతులకి ఎడ్యుకేట్ చేసి ఏ పంట వేయాలని చెప్పి స్పష్టమైనటువంటి సమాచారానికి ఇచ్చి అందరం కలిసి పనిచేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. 5 సంవత్సరాలు ఏ పార్టీ నాయకుడైనా, ఏ రైతైనా ఇంట్లో నుంచి గడప దాటి బయటకు వచ్చే పరిస్థితి ఉండేదా? నువ్వు పాకిస్తానా, ఇది ఇతర రాష్ట్రమా, ఇతర దేశం అని శ్రీరంగ నీతులు మాట్లాడితే నమ్మేవాడెవడు? నీ సోది వినేవాడెవడు? ప్రజలంత అమాయకులు కాదు. ప్రతిదీ బ్యారేజ్ చేస్తారు. ఈరోజు ఏం జరిగింది, నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది, ప్రతిదీ బ్యారేజ్ చేసుకుంటారు తప్ప నువ్వు ఎన్ని విధాలు తాపత్రయపడినా సరే నీకు మళ్ళీ నమ్మరు అనేది నేను అనుభవం కలిగిన వ్యక్తిగా, ఏదో రాజకీయంగా నేను మాట్లాడటం కాదు. నేను అప్పుడే చెప్పాను 160 స్థానాలతో ఎన్డీఏ వస్తుంది. ఎందుకు చెప్పాను? నీకు ఎందుకు ఓట్లు వేయాలి? అసలు నీది ఒక రాజకీయ పార్టీ అయినా, నువ్వు ఒక నాయకుడివేనా? రాజకీయ పార్టీ అంటే ఎలాగుండాలి? ప్రజల అభిమతాలకు అనుగుణంగా పనిచేయాలి, ఉన్న పరిస్థితులు అనుగుణంగా పనిచేయాలి.
ప్రతి దానికి విధ్వంసం తప్ప ఇంకొకటి లేదు. నువ్వు ఈ జన్మలో ఈ రాష్ట్రంలో మళ్ళీ వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను.